వెల్కమ్ టు కథ చెప్పమ్మా. ఒక మామిడి తోటలో సీతాకోకచిలుకలు, తూనీగలు, చీమలు, తేనెటీగలు, ఈగలు, దోమలు ఇలా చాలా రకాల కీటకాలు కలిసిమెలిసి ఉండేవి. వాటిలో ఏడిస్ అనే దోమ అందరినీ ఏడిపిస్తుండేది. ఒకరోజు ఏడిస్ దోమకు డ్రాగీ అనే తూనీగ ఎదురైంది. ఏ డ్రాగీ, నేను ఈ కీటకాల రాజ్యానికి రాజుని. నేనెదురైతే నమస్కరించాలని నీకు ఇదివరకే చెప్పాను, మర్చిపోయావా అని గద్దించింది దోమ. గుర్తుంది, కానీ ఏంటి నీ గొప్ప? నువ్వు మాకు రాజువేంటి అడిగింది డ్రాగీ. మనుషులే నేనంటే భయపడి చేస్తున్నారు, నువ్వెంత? నేనొక్కసారి కుట్టానంటే 100 సార్లు కుట్టినట్టు అంది దోమ మీసాలు తిప్పుతూ. కుడితే ఏమవుతుందట అడిగింది డ్రాగీ అమాయకంగా. నేను కుడితే భయంకరమైన డెంగ్యూ జ్వరం వస్తుంది. తలనొప్పి, కళ్ళు మండటం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన జ్వరం, వాంతులు, దాంతో రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితికి వెళ్తారు. అంత శక్తిమంతురాల్ని గర్వంగా చెప్పింది దోమ. నువ్వు చెప్పేది నిజమేనా అడిగింది డ్రాగీ ఆశ్చర్యపోతూ. ఊళ్ళోకి వెళ్ళి చూడు. దోమతెరలు, కిటికీలు, తలుపులకి మెష్లు, ఆల్ అవుట్స్, మస్కిటో రెపెలెంట్స్, ఇంకా పిల్లలకైతే దోమలు కుట్టకుండా బట్టలపై ప్యాచెస్ అతికిస్తున్నారు. అబ్బో, చాలా పాటలు పడుతున్నారు మనుషులంతా. జీవులన్నిటిలోకి తెలివైన వాన్నని, అంతా తన ఆధీనంలోనే ఉంటుందని విర్రవీగే ఈ మనుషులు భయపడేది మా దోమల దగ్గరే, తెలుసా? సరే కానీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇంకా నువ్వేం చేయగలవు? ఓసి పిచ్చిదానా, వాళ్ళు రాత్రి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను పగలు కూడా కుట్టి రక్తం తాగుతాను. నేను దాక్కునే చోటు వాళ్ళకి తెలిస్తే కదా. ఎక్కడ దాక్కుంటావు? నేను వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంటాను. పూల కుండీల్లోన, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, చీకటి ప్రదేశాల్లోనూ, కాలువల్లోనూ ఉంటాను. ఏమైనా నిన్ను గొప్పదానిగా నేను ఒప్పుకోను. గొప్పతనం అంటే ఇతరుల్ని భయపెట్టడం, హాని చేయటం కాదు, వాళ్ళ మేలు కోరి సాయపడటం. చెప్పాలంటే మా నేస్తాలే గొప్పవాళ్ళు. వాళ్ళే కీటకాల రాజ్యానికి రాజులు కాగలరు అంది డ్రాగీ తన నేస్తాలను గుర్తు చేసుకుంటూ. నీ నేస్తాలు గొప్పవాళ్ళా? హహహ, ఏది వాళ్ళెవరో చెప్పు అడిగింది ఎడిస్ వెటకారంగా. మా తూనీగ సోదరులనే చూడు, పంట పొలాల్లో చీడ పురుగుల్ని ఏరి తినేస్తాయి, అలా రైతులకి సాయపడతాయి. మా అక్కలు సీతాకోకచిలుకలు పువ్వు నుంచి పువ్వుకి పుప్పొడిని చేర్చి ఆ పూలు కాయలయ్యేలా చేస్తాయి. అలా మొక్కల జాతినే నిలబడుతున్నాయి. మా అన్నలు పట్టుపురుగులు విలువైన పట్టుదారాలు తయారు చేస్తున్నాయి. ఇలా మేమంతా ప్రజలకి, ప్రకృతికి మేలు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పు, మేము గొప్ప నువ్వా అడిగింది డ్రాగీ గర్వంగా కళ్ళెగరేస్తూ. అదంతా ఎందుకు గాని, మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం. ఎవరు గెలిస్తే వాళ్ళే రాజు అంది ఎడిస్ తనదే గెలుపన్న నమ్మకంతో. డ్రాగీ తన స్నేహితులతో జరిగిందంతా చెప్పింది. దోమ గర్వం అణచాలని అన్నీ కలిపి ఆలోచించాయి. మర్నాడు కీటకాలన్నీ మర్రి చెట్టు కింద చేరాయి. అందరి ముందు ఏడిస్, డ్రాగీ పరుగు మొదలుపెట్టాయి. ఏడిస్ రివ్వున ర్యాకెట్లా దూసుకుపోతుంది. డ్రాగీ నిదానంగా ఎగురుతుంది. ఇంతలో అయ్యో, రక్షించండి, నన్ను బయటకు తీయండి అంటూ ఏడిస్ అరుపులు వినిపించాయి. డ్రాగీ నేస్తాలన్నీ తమ పథకం ఫలించిందని ఏడిస్ అరుపులు వినిపించిన వైపు వెళ్ళాయి. పాపం ఏడిస్ సాలెపురుగులు ముందుగా తయారు చేసి ఉంచిన చిక్కనైన సాలెగూడులో చిక్కుకుంది. బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. డ్రాగీ లక్ష్యాన్ని చేరుకుంది. కీటకాల సాయంతో బయటకు వచ్చిన ఏడిస్ తన ఓటమిని ఒప్పుకొని సిగ్గుతో తలదించుకుంది. సాయం అందించటం ఎంత మంచి లక్షణమో తెలుసుకుంది. థ్యాంక్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.